రెడ్డి అక్రమంగా దోచుకున్నాడన్నది ఇవాళ తేటతెల్లం అయింది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉత్తరాంధ్ర సీఎం గా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు. తాడేపల్లి ప్యాలెస్ లో భారతమ్మకి ప్రియ శిష్యుడు. ఇతగాడు పరవాడ ఫార్మా కంపెనీలో వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలను కూడా వందల కోట్ల రూపాయలు తగలనుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకోవడమే కాకుండా ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పడగెత్తడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి విశాఖలో వేల కోట్ల రూపాయల దందాకు పాల్పడినది ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారం మీద మరి 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మేము మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి ఆధారాలతో నివేదిస్తాము. ఏదైతే ఏపీఐసీ ల్యాండ్ లో 200 ఎకరాల్లో చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ అక్రమ మైనింగ్, ఋషికొండ అక్రమ మైనింగ్ ఏదైతే తరలించాడో, అక్రమంగా టీడీఆర్ అక్రమాలు ఏదైతే కొట్టేశాడో, అలాగే ఫార్మా కంపెనీ రసాయన వ్యర్థాలు ఏ విధంగా అయితే దోచుకొని అమ్ముకుంటున్నాడో వీటన్నింటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్యాంగ్కి ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టవలసిన మైనింగ్ ఫీజులు కూడా కట్టకుండా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మైనింగ్ ఫీజులు ఎగ్గొట్టి దోచుకున్నటువంటి వాటన్నింటిని కూడా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా శిక్షించే విధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా పూర్తి స్థాయిలో నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఋషికొండని తవ్వినటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసి కంపెనీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసి కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో అదానీ పెద్దల కోసం అక్రమంగా దొడ్డిదారుల రాత్రులు స్పీడ్ బ్రేకర్ కూడా బీచ్ రోడ్ లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ ని తగలమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్కడితో ఆగడమే కాదు, ఆ డిఈసి కంపెనీ భాగస్వామ్యం కాదు, అదే డిఈసి కంపెనీ తాడేపల్లి ప్యాలెస్ కి ఇంటీరియర్ మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినటువంటి పని. అదే కంపెనీ ఇక్కడ ఋషికొండ గ్రావెల్ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రాంతంలో ఆ గ్రావెల్ని డంప్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు. అక్కడితో ఆగలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెందుర్తిలో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐసి చెందినటువంటి పేద రైతుల దగ్గర తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం 200 ఎకరాలు ఏపీఐసి ల్యాండ్స్ లో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళ జిల్లాకు చెందినటువంటి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి రోజా గారితో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాయించి 200 ఎకరాల ఏపీఐసి ల్యాండ్ లో అక్రమంగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ని తరలించేసి సుమారు 700 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ హాజరయ్యి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిమతాన్ని, రాష్ట్రం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో వేరే ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతి యువకులు కూడా
లక్షలాదిగా తరలివచ్చి సుమారు రాష్ట్ర చరిత్రలోనే 81.86% పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ పోలింగ్ సరళిని చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు బరి తెగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పునపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో దైవ నామస్మరణలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవుల్ని పెట్టి అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మంచికి చేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి 1000 కోట్ల రూపాయల పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరి తెగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది.